సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు షురూ చేసిండ్రు. పబ్లిక్ అయితే మంచి స్పందన వస్తుందని గా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం అడాక్ కమిటీ మెంబర్ గడ్డి పద్మావతి తెలిపింది. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా 50వ డివిజన్ ఎర్కల బస్తీల సభ్యత్వం నిర్వహించారు. ఇయాల ఈ సందర్భంగా గా అక్క మాట్లాడుతూ తెలంగాణలో చంద్రబాబు సార్ నాయకత్వంకు మరింత పుంజుకుంటుందని, ఈడ కూడా పార్టీ కార్యక్రమాలు చేసి పబ్లిక్ కి దగ్గరవుతామని, టీడీపీ రావాలని పబ్లిక్ ఆశపడుతుర్రని, గట్లనే ముందు ముందు టీడీపీ పార్టీ కార్యక్రమాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్లా ఉంటాయని అక్క చెప్పింది. ప్రజలకు ఒక మంచి అవకాశం కల్పించింది. అక్కడ ఆంధ్రాలో మంచి స్కీమ్స్ చేస్తున్నారు కాబట్టి సరే ఈ సభ్యత్వం తీసుకుంటే ఒకవేళ యాక్సిడెంట్ పాలసీ అది ఒకవేళ మీకు ఏమైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి 5 lakhs రూపీస్ ఇంటికి పంపడం జరుగుతుంది. ఇంకోటి మీ ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చుల కింద 10,000 ఇస్తారు. అది మీకు 10 lakhs సభ్యత్వం తీసుకుంటే ఓటర్ ఐడిని ఫోన్ తీసుకొని వస్తే మీకు సభ్యత్వం కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సభ్యత్వ కార్యక్రమాల టీడీపీ సీనియర్ నాయకులు టిఎన్ నరహరి, డిఆర్ శ్రీనివాస్, టీడీపీ కార్యకర్తలు, లీడర్లు, బస్తీవాసులు పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలు పాల్గొని సభ్యత్వం కొనసాగుతున్న తీరును చెప్పిండ్రు. కంటోన్మెంటు 8 వార్డులల్లా 3,000 మందికి పైగా సభ్యత్వ కార్యక్రమాన్ని పూర్తి చేశామని, పబ్లిక్ నుంచి అశేష స్పందన లభిస్తుందని వాళ్ళు తెలిపిండ్రు. కంటోన్మెంట్ ప్రజలకు ఒక గొప్ప విజ్ఞతలు, ప్రతి ఒక్కరికి ఒక 5 లక్షలు యాక్సిడెంట్ పాలసీ ఇవ్వడం ఆయన గొప్పతనం. ఇప్పటి వరకు ఉన్న 9 డివిజన్లో అన్ని డివిజన్ కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతి డివిజన్లో 200, 300 చేయడం జరిగింది. ఇంకా లాస్ట్కి వస్తుంది 15th డేట్ వరకు. ప్రతి ఒక్కరు స్పందించి ముందరకు వచ్చి మాకు కావాలని కోరుకుంటున్నారు. సో ప్రతి ఒక్కళ్ళను ఇంట్లో సభ్యత్వం చేసి మా పార్టీలో కలుపుకోవడం జరిగింది. చాలా సంతోషం. తెలంగాణ ప్రజలందరూ ఈ సభ్యత్వం తీసుకొని ఇప్పుడు ప్రత్యేకంగా నేను కంటోన్మెంట్కి ఇన్ఛార్జ్ని, అడాక్ కమిటీ మెంబర్ని కూడా. సో వీళ్ళకు మెయిల్ చేయాలని నేను కూడా సంకల్పించాను. ప్రతి వార్డు తిరిగాను, వార్డు తిరిగి అందరినీ కలుపుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మరి శ్రీ గడ్డి పద్మావతి గారి ఆధ్వర్యంలో మరి సభ్యత్వ నమోదు కార్యక్రమము చేపట్టడం జరిగింది. మరి ఈ సభ్యత కార్యక్రమంలో కంటోన్మెంట్ నియోజకవర్గమైన 8 వార్డులు మళ్ళీ మోండా 150 డివిజన్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. ప్రతి చోట, ప్రతి ఏరియా, ప్రతి గల్లీ అన్నీ కూడా కవర్ చేసి లాస్ట్కి ఇప్పుడు ముగింపు దశలో ఉంది కాబట్టి మేము ఒక 3,000 వరకు ఆమె సభ్యత్వం చేయడం జరిగింది. మళ్ళీ ఒక మహిళ ఉండి కూడా ఒక 3,000 సభ్యత్వం అంటే మామూలు మాట కాదు. మళ్ళీ ఆమె హార్డ్ వర్క్, ఆమె యొక్క సేవ, ఈ పార్టీకి సేవ కార్యక్రమం చేసినందుకు మళ్ళీ ఆమె గుర్తించి అడాక్ కమిటీ మెంబర్ ఇచ్చి ఆమెకు అడాక్ కమిటీ మెంబర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆమె సభ్యత్వం చేయడం జరిగింది. కావున మన స్పందన కూడా తెలుగుదేశం పార్టీ కంటోన్మెంట్లో ఎప్పుడు కూడా కంటోన్మెంట్ సీటే. ఇది కంటోన్మెంట్కు ఎప్పటి నుంచో ఉంది. ఇది ముఖ్యంగా ఈరోజు కంటోన్మెంట్ ప్రజలకు, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, సోదరుమణులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కంటోన్మెంట్లో ప్రతి వార్డుల, ప్రతి గల్లీల, ప్రతి ఏరియాల సభ్యత్వం గురించి చాలా మంచి సద్బంధన వస్తుంది. దాని గురించి రాబోయే రోజుల్లో మేము టీడీపీ గవర్నమెంట్ పుంజుకుంటామని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.